శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్, ఈ రోజుల్లో అందరూ కూడా మంత్రదీక్ష తీసుకోవడం జరుగుతుంది. మంత్రదీక్ష తీసుకుంటే అంగన్యాస కరణ్యాసాలు చేయాలా, లేకపోతే నార్మల్ పూజలో కూడా చేయవచ్చా? అంటే మంత్రదీక్ష తీసుకోవడానికి ఒక ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? అందరూ తీసుకోవచ్చా? అసలు మంత్రదీక్ష అంటే ఏంటి? అంటే ఏ దేవతకి సంబంధించిన మంత్రం తీసుకుంటున్నాం అనేది మనకు ఒక అవగాహన ఉండాలి. ఓకే. ఫస్ట్ అయితే ఇప్పుడు మనకు పంచాయతన పూజ అని ఉంది. గణేశుడిది, శివుడిది, విష్ణువు, అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్యుడు. సుబ్రహ్మణ్య స్వామి, సూర్యుడు ఇద్దరు ఒకటే. మనకి ఎన్ని ఉపాసనలు ఉన్నాయి? శైవ ఉపాసన ఉంది, విష్ణు ఉపాసన ఉంది, శాక్తే ఉపాసన ఉంది, గణేష్ ఉపాసన ఉంది, సూర్య ఉపాసన ఉంది. ఏది తీసుకుంటారు అనేది ఫస్ట్ వాళ్ళకి అవగాహన ఉండాలి. చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే జస్ట్ ఇలా శివుడిని కొన్ని సంవత్సరాలుగా పూజించేసరికి మేము మంత్రదీక్ష తీసుకుంటామని వస్తారు. తర్వాత అమ్మవారిని కూడా కొన్ని సంవత్సరాలుగా అంటే ఒక 5, 6, 7 years, ఆల్మోస్ట్ 10 years అనుకున్నాం. 10 yearsకి ఏదో శుక్రవారం మంగళవారం పూజ చేసుకుంటూ నార్మల్ గృహిణి కూడా నేను 10 సంవత్సరాలుగా అమ్మవారిని సేవిస్తున్నాను, నాకు అది తెలుసు ఇది తెలుసు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మీరు చేసే శుక్రవారం మంగళవారం పూజకి వేరు, మంత్రదీక్ష ఉపాసన వేరు. చాలా మంది ఏమనుకుంటారంటే ఇదే పూజనే కదా, మంత్రదీక్ష తీసుకున్నా కూడా ఏమంటే జపం చేయాలి, కౌంట్ చేయాలి, అక్షర లక్ష చేయాలి అనే దాంతో ఉంటారు. కానీ మంత్రదీక్ష నియమాలు వేరుంటాయి. నార్మల్గా గృహస్థులుగా ఉండి చేసే నిత్య పూజ విధానం వేరుంటుంది. నిత్య పూజ నువ్వు ఏ టైం కంటే ఆ టైంకి చేసుకుంటావు, అసలు చేసుకుంటావా చేసుకో అనేది అది కంప్లీట్గా నీ ఓన్ డిసిషన్. కంపల్సరీ అందరూ దీపం పెట్టుకోవాలి, దీపం పెట్టుకోవాలనే మనము చెప్తాము. మనం చెప్పినంత మాత్రం వాళ్ళు పెట్టుకుంటారని గ్యారంటీ లేదు. కానీ వన్స్ మనం మంత్రం తీసుకుంటే ఖచ్చితంగా అనుష్ఠానం పూజ చేయాలి. దీనికి ఎక్స్క్యూజెస్ ఉండవు. గురువు ఏం చెప్తాడు? ఖచ్చితంగా నువ్వు చేయాలమ్మా, నీకు ఒళ్ళు బాగలేకపోయినా చేయాలి, తలనొప్పి ఉన్నా చేయాలి, జ్వరం ఉన్నా కూడా చేయాల్సిందే. అది సివియర్గా ఉంటే తప్ప. ఏదో జస్ట్ నీకు తలనొప్పిస్తుంది, నువ్వు నార్మల్ నిత్య పూజ అయితే స్కిప్ చేస్తావు, లేదా 1 గంట ఎక్స్ట్రా పడుకుంటావు. ఇది అలా ఉండదు. ఖచ్చితంగా నిత్యం అనుష్ఠానం చేయాలి. మీరన్నట్టుగా అంగకరణ్యాసాలు ఏ పూజలో ఉంటాయి అంటే కేవలం మంత్రోపదేశం తీసుకున్న దాంట్లో అంగకరణ్యాసాలు ఉంటాయి. నిత్య పూజలో పంచోపచార పూజలు ఉంటాయి. నిత్యం మనం పంచోపచార పూజ చేయొచ్చు. ఎలా అంటే గంధము, పుష్పము, దీపము, ధూపము, నైవేద్యము, ఈ 5 పంచోపచారాలు మనం నిత్య పూజలో చేసుకుంటాము. వీటిని నార్మల్ గృహస్థులు ముద్రలతో చేసుకోవడానికి కూడా లేదు. అంటే ఈ 5 పంచోపచారాలకు కూడా ముద్రలు ఉంటాయి సపరేట్గా. అది గృహస్థులు చేసుకోవడానికి లేదు. అంగకరణ్యాసాలు గృహస్థులు చేయడానికి లేదు. మంత్రోపదేశం ఉండి గురుముఖత మంత్రం తీసుకున్న తర్వాత గురువు చెప్తాడు ఎలా చేయాలి అంగకరణ్యాసాలు అనేది. ఎప్పుడైతే అంగకరణ్యాసాలు చేస్తామో అసలు ఎందుకు చేస్తారు, ఈ అంగకరణ్యాసం అనేది ఎందుకు చేస్తారు అనేది చాలా మందికి డౌట్ ఉంది. ఎందుకు చేస్తారు అని అంటే మనము మంత్రశక్తిని మన బాడీలో ఇన్బిల్ట్ చేసుకుంటాం ఈ అంగకరణ్యాసాలు చేసే ప్రక్రియలో. నార్మల్గా నోట్తో చదువుతాము, నోట్తో చదువుతూ చేతులతో మనం క్రియ చేస్తాము. అంగకరణ్యాసాలు అంటే ఈ కరణ్యాసాలు చేసేటప్పుడు మంత్రం వచ్చేసి మన బాడీలోకి ఇన్బిల్ట్ అవుతా వస్తుంది. మనం భావన చెయ్యాలి. కేవలం ఇది క్రియ మాత్రమే, టకటక ఇలా 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 వేలనేసి మనం అలా కాదు. ఖచ్చితంగా నువ్వు కళ్ళు మూసుకొని ఇలా వేలు ఇలా కిందకి అనేటప్పుడు నీ మంత్రం నీ లోపలికి వెళ్తుంది అని నువ్వు భావన చేయాలి. ఇలా వేళ్ళ ద్వారా నువ్వు మంత్రాన్ని పంపిస్తున్నావు. మళ్ళీ హృదయాన్యాసం చేస్తారు. హృదయంలో నువ్వు ఉన్నావమ్మా, శిరపైన నువ్వు ఉన్నావమ్మా, శిఖ నుండి నువ్వు ఉన్నావమ్మా, కవచంలాగా నువ్వు ఉన్నావమ్మా, నేత్రంలో నేను నిన్ను చూస్తున్నాను. ప్రతిదీ ఇలా ఉంటుంది. అంగకరణ్యాసం అంటే ఇది జస్ట్ క్రియ కాదు, కంప్లీట్గా అమ్మవారిని మనలో పెట్టుకోవడం. అంటే మేము శాక్తేయం కాబట్టి మా వరకు చెప్తాను. ఒకవేళ మీరు శైవం అయితే మీరు శివుని పెట్టుకుంటారు. ప్రతిదీ ఇలా మన బాడీలో ఆ మంత్ర శక్తిని పంపించుకొని ఇన్బిల్ట్ చేసుకొని దిగ్బంధన చేసుకుంటాం. ఇదంతా చేసిన తర్వాత దిగ్బంధన అని ఉంటుంది, చదువుతాం దిగ్బంధన. తర్వాత ఏం చేస్తాము, మూలమంత్రాన్ని ధ్యాన శ్లోకము, మూలమంత్రము, ఇవన్నీ జరుగుతాయి. దీని తర్వాత మళ్ళీ పంచోపచార పూజ ఉంటుంది. ఎప్పుడైతే ఒక మనిషి అనుష్ఠానం పూజ చేస్తున్నాడు అంటే
ఫస్ట్ ఒకసారి పంచోపచార పూజ ఉంటుంది. అంగకరణ్యాసాలు చేసి మనం భగవంతుడి యొక్క శక్తిని దిగ్బంధన చేసుకుంటాము. ఓకే. మూలమంత్రం చేస్తాం, ధ్యాన శ్లోకాలు చేస్తాం, ఇంకా మూలమంత్రానికి సంబంధించిన గాయత్రి చేస్తాము, హారతి ఇస్తాం అప్పుడు ఒకసారి. దాని తర్వాత మళ్ళీ కూడా పంచోపచార పూజ అంగకరణ్యాసాలు చేసి దిగ్విమోకం చేసుకుంటాం. ఓకే. ఎందుకు ఇది అంటే అమ్మవారిని కానీ మనలోకి ఆవాహన చేసుకొని ఆ శక్తిని ఇది చేసుకొని తర్వాత మనం ఇంట్లో ఉన్న దేవతామూర్తిలోకి ఆ శక్తిని పంపిస్తాం. ఎందుకు మన బాడీలోనే పెట్టుకోవచ్చు కదా అనే డౌట్ మనకు వస్తుంది. దిగ్బంధన చేసి అలానే ఉండొచ్చు కదా, అవును. ఎందుకు దిగ్విమోచన చేయాలి అని మనము ఎక్కడికంటే అక్కడికి బయటికి వెళ్తుంటాం. అవును మేడం. అందుకు మన బాడీలో ఆ శక్తిని పెట్టుకొని వెళ్ళకూడదు. ఓకే. ఇక్కడ చాలా మందికి ఏం డౌట్ వస్తుంది అంటే మన శక్తి ఎప్పుడు మనతో పాటు ఉండదా ఆ, అనే అవును. డౌట్ వస్తుంది. అందరికి జనరల్ గా న్యాచురల్ గా వచ్చే డౌటే ఇది. అవును. మన బాడీలో మంత్రపూరితంగా ఒక క్రియ చేస్తూ మనం తెలిసి పంపిస్తున్నాం ఇది శక్తిని లోపలికి. దీన్ని మనం కంపల్సరీ దిగ్విమోచన చేయాలి. ఎందుకంటే ఇది తెలిసి చేస్తున్న క్రియ, మంత్రపూరితమైన క్రియ కాబట్టి శక్తి లేకోకున్నట్టు ఏం ఉండదు. ఎప్పుడూ శక్తి మన వెంటనే ఉంటది. దైవతా శక్తి అనేది మనల్ని రక్షిస్తూనే ఉంటుంది. మన చుట్టూ ఆరా ఉండడం వేరు, మన చుట్టూ దేవతా శక్తి ఉండడం వేరు, మనలో దేవతా శక్తి ఉండడం వేరు. ఈ అంగకరణ్యాసాలు ఏం చేస్తాయి అంటే మనలో దేవతా శక్తిని నింపుతాయి, మనలోకి దేవతా శక్తిని లాగుతాయి, ఇన్బిల్ట్ చేస్తాయి. ఓకే. అంగకరణ్యాసాలు అంటే ఇదేదో జస్ట్ క్రియ కాదు. ఇంకా కొంతమంది ఎలా ఉంటారు, మా శాక్తేయంలో అయితే ముద్రలు వేస్తారు. మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత దశముద్రలోనే అమ్మవారికి ఉంటాయన్నమాట. ఓకే. ఆ ముద్రలు వేసి అమ్మవారితో డైరెక్ట్గా కనెక్ట్ అవుతాం అన్నమాట. ఈ డైరెక్ట్గా కనెక్టివిటీనే ఈ ముద్రలు, ఈ క్రియలు. అంటే మంత్రం నోటితో జపిస్తాము, క్రియలు చేతితో చేస్తాం, ముద్రలు చేతులతో చేస్తాం. ఇవి చేసినప్పుడు ఏమైపోతుందంటే మంత్రం ఉండదు. డైరెక్ట్గా ఆ ముద్ర వేసినప్పుడు అమ్మవారు మనమే ఉంటాం. డైరెక్ట్గా అమ్మవారితో మనం సంభాషిస్తాం, డైరెక్ట్గా అమ్మవారితో మనం ఏదైనా మాట్లాడుకుంటాం. ఇంకా ఏది ఉండదు, అది త్వరగా కనెక్ట్ అవుతుంది అనమాట ముద్ర ద్వారా. అందుకు ఈ ముద్రలు కూడా వేస్తారు. ఓకే. శాక్తేయం వాళ్ళు శివుడికి సంబంధించిన వాళ్ళు శివుడికి సంబంధించిన ముద్రలు వేస్తారు, వైష్ణవానికి సంబంధించిన వాళ్ళు వైష్ణవానికి సంబంధించిన ముద్రలు వేస్తారు. ఇది ఎవరికి వాళ్ళు చేసుకునేది. మంత్ర దీక్ష అనంటే నిత్య పూజ వేరు, కంప్లీట్గా మంత్ర దీక్ష వేరు. మంత్ర దీక్షకి చాలా నియమాలు ఉంటాయి. గురువుతో ఒక్కసారి మంత్ర దీక్ష తీసుకున్న తర్వాత మనం ఎలా ఉండాలి అంటే కంప్లీట్గా సాత్వికంగా ఉండాలి. సాత్వికం అంటే ఇక్కడ నాన్ వెజ్ మానేయడం కాదు. సాత్వికం అంటే ఇప్పుడు అందరూ అదే అనుకుంటారు. సాత్వికం అంటే ఎలా అంటే అవతల వాళ్ళు మనల్ని ఏమన్నా అన్నా కూడా మనం దాన్ని పట్టించుకోకున్నట్టు ఉండాలి. మనం అవతల వాళ్ళని అనకూడదు. ఎందుకు అనకూడదు అనంటే ఈ పూజలు చేసేవాళ్ళు, దీక్షలు చేసేవాళ్ళు అవతల వాళ్ళని ఏదన్నా అంటే మనం చేసిన దీక్షా ఫలం వాళ్ళకి వెళ్ళిపోతుంది, నిష్కారణంగా అన్నా వెళ్ళిపోతుంది. పోనీ వాళ్ళు అన్నారని మనం అన్నా కూడా మనకి పూజాఫలం తగ్గిపోతుంది. మనం ఎంతో కష్టపడి జపము, ధ్యానము ఇవన్నీ చేసుకొని మనం ఒక సాధన పరుల్లాగా సిద్ధమై ఉంటాము. ఎవరో వచ్చి ఏదో అన్నారని, ఎవరో వచ్చి నిన్ను డిస్టర్బ్ చేస్తారని వాళ్ళ దాంట్లోకి నువ్వు తల దూర్చి నువ్వేదో ఒక మాట అనేసి నీ సాధనా బలం నువ్వు ఎందుకు తగ్గించుకోవాలి? భగవంతునికి అప్పచెప్పాలి. మెయిన్ మంత్ర దీక్ష తీసుకున్న వాళ్ళు నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఇదే. పక్క వారి విషయంలో ఎంటర్ అవ్వద్దు. ఎవరైనా నిన్నేమన్నా అన్నారే అనుకో, భగవంతుడు చూసుకుంటాడు అను. కానీ సుత్తి మించిపోతాయి కొన్ని ఇష్యూస్, అప్పుడు మాట్లాడక తప్పదు. కానీ నార్మల్గా ఏదో అంటే వదిలే, వినద్దు, విన్నా పట్టించుకోవద్దు, ఒకటే అనుకో, భగవంతుడు చూసుకుంటాడు. భగవంతుడు ఖచ్చితంగా చూసుకుంటాడు. ఎందుకంటే మనలాంటి సాధనా పరులు, ఉపాసనా పరులు ఒక్కసారి భగవంతుడు చూసుకుంటాడు అంటే భగవంతుడు వెంటనే నేనున్నాను, నేను చూసుకుంటాను అంటాడు. ఇది వాస్తవం. అందుకు ఇంకొకటి, ఇదే మంత్ర దీక్ష తీసుకున్న తర్వాత చాలా మందికి డౌట్ ఏమి, నాన్ వెజ్ మానేయాలా, ఇలాంటి డౌట్స్ ఉన్నాయి. నాన్ వెజ్ మానేస్తే చాలా మంచిది. కానీ ఈ నాన్ వెజ్ మానేన వాళ్ళకి ఏం చేస్తాం మేము అంటే ఒక 40 days 45 days దీక్ష ఇచ్చేస్తాం. ఈ 45 daysలో నువ్వు ఒక 1,20,000 చేయి నాయన అకౌంట్, కంపల్సరీ 1,20,000 చేయాలి, నువ్వు ఖచ్చితంగా నాన్ వెజ్ తినకూడదు అని చెప్పి ఇస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, ఆ 45 daysలో నియమ నిష్టలతో కౌంట్ చేస్తారు. దాని తర్వాత నిత్య అనుష్ఠానం చేసుకుని నాన్ వెజ్ తినడం అనేది అది వాళ్ళ ఇష్టం. తినకపోతే చాలా మంచిది. మామూలుగా మనం పరులను ఒక మాట అనొద్దనే చెప్తున్నాము. జీవహింస తప్పు కదా, ఒక ప్రాణిని చంపి తినడమే అది. ఇంకా
అది అంత కరెక్ట్ అయిన పద్ధతి కాదు అది నా వరకు. Okay. నేనైతే తినొద్దు అనే చెప్తాను ఎవరికైనా కూడా. ఓకే. ఇప్పుడు అట్లా చెప్తే ఎవరు రారు, నమ్మరు. అంటే ఎలా ఉంటుందంటే మంత్రం తీసుకొని దీక్ష చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా భయపడిపోతారు అలా చెప్పడం వల్ల. మనం భగవంతునికి దూరం పెడుతున్నాము ఈ నియమాలన్నీ పెట్టడం వల్ల ఇలా అనుకుంటారు. కానీ నువ్వు నార్మల్గా నిత్య పూజ చేసుకుంటూ ఏ నియమాలు పాటించకపోయినా పర్వాలేదు, నార్మల్గా కూడా తినద్దనే చెప్తారు. అలాంటిది ఒక దేవత యొక్క మంత్రాన్ని తీసుకుంటే, మంత్రము అంటే దేవతే, నీతో దేవత ఉన్నట్టే. నువ్వు ఎంత మంత్రం ఆడిస్తావో అంత దేవతా శక్తి పెరిగిపోతుంది ఓకే. మనలో. ఇంకా మంత్రాది దేవత మన చుట్టూ ఉన్నట్టే, మనలో ఉన్నట్టే. మంత్రం అనేది మన రక్తంలో కలిసిపోయినట్టే. మంత్రం వేరు మనం వేరు కాదు. సాధన పెరిగే కొద్దీ దేవత వేరు మనం వేరు కాదు. మనలోనే దేవత ఉంటుంది, దేవతలో మనం ఉంటాం. ఈ స్టేజ్కి వచ్చేస్తుంది సాధన. అలాంటి సాధనలోకి మనం అడుగు పెట్టినప్పుడు ఎలా ఉండాలి? కంప్లీట్గా మనం సాత్వికంగా ఉండాలి. మీ గురువులు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పిన విధంగా మీరు పాటించుకుంటూ వెళ్ళడము చేసుకోవడం. నేను మంత్ర దీక్ష తీసుకోవద్దు అని చెప్పను, తీసుకోండి, కానీ కాన్ఫిడెంట్గా తీసుకోండి. కొంతమందికి ఏమైపోతుందంటే మంత్ర దీక్ష తీసుకున్న తర్వాత ఆ మంత్రం ముందుకెళ్ళదు, ఆటంకాలు వస్తాయి, చెయ్యలేరు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కానీ అన్నిటికీ తట్టుకొని నిలబడాలి. ఇప్పుడు నాకు ఉన్నారు శిష్యులు, నేను మంత్రం ఇచ్చిన తర్వాత వాళ్ళకి హెడేక్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, తల తిరుగుతుంది, ఫీవర్ వస్తుంది. నేను ఒకటే చెప్తాను, ఏ ప్రాబ్లం వస్తుందో నాకు ఫస్ట్ చెప్పండి. నాకు ఇది ఏదో చిన్న హెడేకేలే ఎందుకు చెప్పాలి అమ్మతో అలా అనుకోవద్దు అని చెప్తా. అందుకే ఇమ్మీడియట్గా చెప్తారు, అమ్మ ఇవాళ హెడేక్గా ఉంది, ఇవాళ కొంచెం మబ్బుగా ఉంది, బ్యాక్ పెయిన్ హెవీగా ఉంది. ఎందుకంటావా, ఎప్పుడైతే ఒక మంత్రం తీసుకున్నామో అది మన బాడీకి సెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇది ఎలా చెప్తాము అంటే, ఆల్రెడీ మన బాడీ పూర్తిగా నెగిటివ్తో నిండిపోయి ఉంటుంది. మనం బయట చేతులతో ఎన్ని పూజలు చేసినా కూడా పూజలు అనేటివి కేవలం బాహ్యమే. మంత్రం అనేది అంతర్ముఖం. ఎప్పుడు కూడా ఒక జీవి అంతర్ముఖంగానే వెళ్ళాలి, బాహ్యపరంగా కాదు. ఈ మంత్రం అనేది ఏం చేస్తుంది, జీవిని అంతర్ముఖంగా వెళ్ళేలాగా చేస్తుంది. ఎప్పుడైతే ఈ మంత్రం మనం పఠనం చేస్తూ చాంటింగ్ చేస్తూ వస్తామో మన బాడీలో ఉన్న నెగిటివ్స్ అన్ని లేసి తాండవం ఆడతాయి అన్నమాట. ఎలా, నీకు హెడేక్ రూపంలో ఈ షోల్డర్ పెయిన్స్ రావడము, స్టమక్ పెయిన్ రావడము, హెవీ బ్యాక్ పెయిన్ రావడము, ఒళ్ళు విపరీతంగా నొప్పించడము, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరిగేసరికి తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ఈ మంత్రం చేస్తున్నాం మాకు హెల్త్ బాగలేదు. ఇది అనుకోవద్దు ఎవరు. ఎందుకంటే ఆల్రెడీ నీ బాడీ నెగిటివ్తో నిండిపోయి ఉంటుంది. కాబట్టి ఆ నెగిటివ్ని క్లెన్జింగ్ చేస్తుంది ఈ మంత్రం. నీ బాడీని పూర్తిగా క్లెన్జింగ్ చేస్తుంది, నీ రక్తంని శుద్ధి చేస్తుంది, నీ మనసుని శుద్ధి చేస్తుంది, నీ శరీరాన్ని శుద్ధి చేస్తుంది, నీ బుద్ధిని శుద్ధి చేస్తుంది. కంప్లీట్గా క్లెన్జింగ్ ప్రాసెస్ మొదలవుతుంది ఒక మంత్రం తీసుకున్న తర్వాత. కంపల్సరీ ఇబ్బంది అనేది ఉంటుంది. ఇబ్బంది లేకోకున్నట్టు మంత్రం ఉంది అని అంటే ఆ మంత్రం పనిచేయట్లేదని అర్థం. ఒక మనిషి ఇబ్బంది పడుతున్నాడు అంటేనే ఆ మంత్రం పనిచేస్తుందని అర్థం. మంత్రం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇబ్బంది వస్తుంది. అది మనం ఓవర్కమ్ చేసుకుంటూ రావాలి. ఆ శక్తి మంత్రాది దేవత మనకి ఇస్తుంది. నమ్మకం ఉండాలి. కేవలం ఇదంతా నమ్మకంతోనే ప్రాసెస్ నడుస్తుంది. నమ్మకం లేకపోతే ఏం నడవదు, మధ్యలో వదిలేస్తాం భయం వేసేసి. ఇలా మంత్రం తీసుకున్న తర్వాత అది మన బాడీని క్లెన్జింగ్ చేసే ప్రాసెస్లో చాలా ఇబ్బందులు వస్తాయి. తర్వాత మంత్రం తీసుకొని మనం సాధన చేస్తూ ఉంటే ఇప్పుడేదో సపరేట్గా కుండలిని యాక్టివేషన్ క్లాసెస్ అని, చక్రాల భేదన అని సపరేట్గా ఇప్పుడు క్లాసెస్ పెడుతున్నారు తప్ప, ఒక్కసారి మంత్ర సాధనలోకి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా నువ్వు సాధన చేస్తూ మంత్రం చేస్తూ వెళితే ఆటోమేటిక్గా నీకు భేదన అనేది జరుగుతుంది. ఆటోమేటిక్గా జరుగుతుంది. ఒక్కటి అజయ్ గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం చెప్పేది 10 మంది వింటున్నారు అంటే మనకి విశుద్ధి చక్రం యాక్టివేట్ అయినట్టే. ఎప్పుడైతే విశుద్ధి చక్రం యాక్టివేట్ అవుతుందో మన మాటలకు అందరూ ఆకర్షితులు అవుతారు. జనరల్గా జరిగే థింగ్ ఇది. అవతల వ్యక్తి చాలా కోపంగా ఉన్నాడు, మనల్ని మనం పోయినాం, 4 మాటలు మాట్లాడినాము, వాళ్ళు కొంచెం కోపం తగ్గించుకున్నారు, గొడవ తగ్గింది. అప్పుడేంటి, మనకి ఆకర్షణ పెరిగింది, ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అయినట్టే. తర్వాత మనం పూర్తిగా ఏదైనా ఒక సబ్జెక్ట్లోకి వెళ్తే డీప్గా పోయి మనం డీప్గా దాని గురించి తెలుసుకుంటున్నాము, తెలుసుకోవాలనే భావన కలిగింది, అనాహత చక్రం యాక్టివ్ అయినట్టే, మనసులోనే కలిగేది. ఇలా మనకే తెలుస్తుంది. మనం ఏదో పోయి క్లాసెస్ అటెండ్ అయ్యి మూలాధార చక్రం యాక్టివేట్ చేసుకుందామా, మణిపూరక చక్రం యాక్టివేట్ చేసుకుందామా, అవసరం లేదంత ప్రాసెస్.
అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ పట్టుకో, ఓకే. ఆటోమేటిక్ గా మన బాడీలో, మన బాడీ అంటేనే ఒక యంత్రం, ఇది అవును. ఒక మిషన్, ఇది ఎలా పని చేయాలో అలా పనిచేస్తుంది మంత్రం తీసుకుంటే. ఓకే. మనం ఏదో వేరే వాళ్ళ దగ్గరికి పోయి యాక్టివేషన్ చేసుకునే ప్రాసెస్లు ఇవన్నీ అవసరం లేదు. ఓకే. నా వరకు ఇది చెప్తున్నాను అంతే. ఆటోమేటిక్ గా మంత్ర సాధనలో వెళ్తే అవి అన్ని జరిగిపోతాయి. అది మనకు కూడా తెలీదు అవి ఎలా జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి అనేది కూడా. ఆటోమేటిక్ గా అంతా ఆ క్రియ అనేది అమ్మవారు చేసేస్తుంది. మంత్రం యొక్క శక్తి మనలో ఇన్బిల్ట్ అయిపోతుంది. ప్రతిదీ కూడా మనకి ఒక దానిపైన అంటాం కదా క్రిస్టల్ క్లారిటీ అని, అలాంటి జ్ఞానాన్ని మనకు అమ్మవారు ప్రసాదిస్తుంది. మ్యామ్ మంత్ర దీక్ష తీసుకోవడానికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? 8 years అయిపోవాలి చిన్నపిల్లలైతే. 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు లేదా 11 సంవత్సరాలు, ఓకే. 12 పైన ఇంకెప్పుడైనా తీసుకోవచ్చు. ఓకే ఏజ్ లిమిట్ లేదు. మ్యామ్. కానీ ఇక్కడ విద్య పరంగా రానిచ్చాలి అంటే ఏజ్ లిమిట్ ఉంటుంది. ఓకే. అంటే ఒక విద్యలోకి రావాలి అంటే, ఇప్పుడు ఒక పిల్లోడు 12 years అయిపోయింది, ఆ అబ్బాయికి మనం ఏమి ఇస్తాము? గణపతి మంత్రం ఇస్తాం. ఓకే. ఎడ్యుకేషన్ బాగుండాలి, బుద్ధి జ్ఞానం బాగుండాలి, అంతే కదా. ఇప్పుడు మ్యారేజ్ అయింది, పిల్లలకి గణపతి మంత్రం ఇస్తాం. ఓకే. ఎడ్యుకేషన్ అయిపోయింది అనుకుందాం, జాబ్ రావాలి, వాళ్ళకి ఏది ఇస్తాము? లక్ష్మీ గణపతిని ఇస్తాం. ఓకే మ్యామ్, ఈ లక్ష్మీ గణపతి అనేది లేదు అనే ప్రచారం కూడా జరుగుతుంది కదా? లేదు, ఉంది. అంటే లక్ష్మీ గణపతి అనేది లేదనేది ఏం కాదు. లక్ష్మిని ఒకటే ఇవ్వకూడదు కదా, మెయిన్ గణపతిని యాడ్ చేసి లక్ష్మితో ఇస్తారనమాట. ఓకే. లక్ష్మి యొక్క బీజాక్షరాలు తీసుకొని, గణపతి యొక్క బీజాక్షరాలు తీసుకొని దాన్ని సంపుటీకరణ చేసి మంత్రం ఇస్తారు. ఓకే. ఇది జాబ్ కోసం. మ్యారేజ్ అవుతుంది, నువ్వు ఒక గృహస్థాశ్రమంలోకి ఎంటర్ అయినావు, నీకు కొంచెం జ్ఞానం వస్తుంది, నీకు అప్పుడు అనిపిస్తుంది ఎన్ని రోజులు ఇదేనా, ఈ సంసారమేనా, నేను భగవంతుని పాదాలు పట్టుకోవాలి అని. అప్పుడు నీ ఇష్ట దైవత యొక్క మంత్రం ఇస్తాం. నువ్వు ఎవరైతే ఇష్టపడుతున్నావు, నువ్వైతే పూజ చేస్తున్నావు, లేదా నీ ఇలవేల్పు ఎవరన్నా ఉన్నారో వాళ్ళ మంత్రం తీసుకొని సజెస్ట్ చేస్తాం. లేదండి మేము ఇట్లా విద్యాపరంగా రానిచ్చాలనుకుంటున్నాము, మాకు ఇంకా ఈ జన్మలొద్దు, మాకు ఈ జంజాటాలు వద్దు, మేము మోక్ష మార్గాన్ని పొందాలనుకుంటున్నాము, మా వంతు మేము ప్రయత్నం చేస్తాము అంటే విద్యాపరంగా రాణిస్తారు. అన్నిటికల్లా, అన్ని విద్యలలో కల్లా పెద్ద విద్య మహావిద్య, బ్రహ్మాండ విద్య, బ్రహ్మ విద్య, శ్రీ విద్య. ఓకే మ్యామ్, చాలా మంది అమ్మవారి మంత్ర దీక్ష చేసేవాళ్ళు, అమ్మవారిని పూజించే వాళ్ళలో అమ్మవారు తిరుగుతుంది, గజ్జల శబ్దం వినిపిస్తుంది అంటారు, ఇది నిజమేనా? వాస్తవమే. ఓకే, మీరు కూడా అమ్మవారిని, మీకు ఎప్పుడైనా అలాంటి అనుభవం? చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. అమ్మవారు చేసిన మిరాకిల్స్ కానీ, ఆవిడ ప్రెజెన్స్ ఉంది అని నాకు ఇప్పుడే కాదు అజయ్ గారు, అంటే కొన్ని విషయాలు బయటికి చెప్పకూడదు అందుకే చెప్పం, కానీ మా శిష్యుల వరకు చెప్పుకుంటాం. ఎందుకు చెప్తామంటే వాళ్ళకు ఒక అనుభవం రావాలి, వాళ్ళకు కూడా తెలియాలి కదా ఇలాంటివన్నీ జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి జీవితంలో అంటే ఇంకా వాళ్ళు ఇంట్రెస్ట్ గా చేసుకుంటారు. కానీ బయట వాళ్ళకి చెప్పడానికి లేదు, పరంపరలో ఉన్న వాళ్ళకి మాత్రమే కొన్ని విషయాలు చెప్తాం, కొన్ని విషయాలు చెప్పచ్చు, అన్ని అద్భుతాలు చెప్పడానికి కాదు. ఎలా అంటే అమ్మవారు ఏ సెకండ్ అయినా కూడా మనము అంటే దిక్కు తోచని స్థితి అంటూ ఒకటి ఉంటుంది, ఏదో ఒక టైంలో వస్తుంది. మనం మానవులం, ఈ సంసార సాగరంలో మునిగి తేలే వాళ్ళు, మనమేం అదేంటంటాం కదా దిగి రాలేదు, అలాని దైవాంశ సంభూతులు కాదు, అలాని కారణ జన్మలు అంతకన్నా కాదు. కంపల్సరీ ఏదో ఒక సిచ్యువేషన్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎంత సాధనలో ఉన్నా, ఎంత విద్యాపరంగా ఉన్నా, ఎనీ టైం పొద్దున అట్లంటే నా డైలీ రెగ్యులర్ రొటీన్ ఎలా ఉంటుందంటే, పొద్దున లేచినప్పటి నుండి దేవుడికి సంబంధించే ఉంటుంది, నాకు ఇంకా ఏది ఆధార్ లేదు, ఏది ఆధార్ లేదు. తీసుకుంటే మార్నింగ్ నుండి నైట్ పడుకునేదాకా ఎలా అంటావు, మార్నింగ్ లేచినప్పటి నుండి అనుష్ఠానం పూజతో స్టార్ట్ అవుతుంది. 10కి కాల్స్ పడతాయి, ఈ కాల్స్ రెమెడీస్, దాంట్లో కూడా అమ్మవారిది దైవభక్తి, జ్యోతిష్యము, పరిహారాలు ఇదే ఉంటుంది. ఇంకా ఏదైనా నేను మధ్యలో ఈ కోలాటం క్లాసెస్కి వెళ్ళినా అక్కడ కూడా దేవుడి సాంగ్స్, దేవుడిదే ప్రాక్టీస్ ఉంటుంది. మధ్యాహ్నం కొంచెం రెస్ట్ చేసి మళ్ళీ ఈవినింగ్ కాల్స్, ఈవినింగ్ పూజ, మళ్ళీ నైట్ నేను పెద్ద పెద్ద స్వాములతో, గురువులతో పురాణాలు వినడము, ఇవన్నీ అసలు నాకు వేరే అదర్ ఉండదు మార్నింగ్ లేచినప్పటి నుండి. అయినా ఏదో ఒక దిక్కు తోచని స్థితి అనేది ఉంటది. అలాంటప్పుడు ఏం చేస్తారు అమ్మవారు అంటే ఇది నేను అమ్మవారి భక్తురాలు కాబట్టి అమ్మవారికే చెప్తాం. ఇలాంటివి చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసింటారు వాళ్ళ దీంట్లో. నేను ఉన్నాను అని ఇమ్మీడియట్ గా తెలియజేస్తుంది, ఇమ్మీడియట్ గా, అంతే. ఇంకా అదొక తెలియని
ధైర్యం వచ్చేస్తుంది. ఇంత దానికి నేను ఎందుకు ఇంత ఆలోచన చేయాలి, ఎన్నెన్నో చూసుకొని వచ్చినానులే అనే ఒక ధీమా అంటాం కదా, ఆ ధీమా వచ్చేస్తుంది. ఆ ధీమా సాధారణ ప్రజలకి రాదు. ఎందుకు చిన్న చిన్న వాటికే ప్రజలు కృంగిపోతున్నారు, మానసిక వేదన పడుతున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు ధైర్యం చాలక? ఆధ్యాత్మికం అనే బలం లేక. ఆధ్యాత్మిక దారిలో ఉండే వాళ్ళకి సాదా సీదా ప్రజలకి చాలా తేడా ఉంటుంది. ఆధ్యాత్మికంలో ఉండే వాళ్ళకి దైవశక్తి ఎప్పుడూ ఉంటుంది, దైవ బలం ఎప్పుడూ ఉంటుంది. ఎన్నైనా రాని చిన్నదిగా అనిపిస్తుంది, ఇదేంలే చూసుకుందాంలే అయిపోతుందిలే అంతే, పెద్దగా దాని గురించి ఇది పడాల్సిన అవసరం లేదు. అదే నార్మల్ వాళ్ళని నేను చాలా మందిని చూస్తాను. నేను యాక్చువల్గా ఈ కౌన్సిలింగ్స్ కూడా ఇస్తుంటాను కదా, నార్మల్ ఇట్లా దీంట్లలో లేని వాళ్ళకి ఆటోమేటిక్గా భయం ఎక్కువ ఉంటుంది, ఆందోళన ఎక్కువ ఉంటుంది, మానసికంగా స్థితి వాళ్ళకి అంటే ఇదిగా ఉండదు, స్థిమితంగా ఉండదు, వాళ్ళకి ఏదో గందరగోళం ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది, ఒక స్ట్రైట్ వే అంటాం కదా, అంటే తెచ్చే కొట్టే ఇచ్చే అన్నట్టు అట్లుంటది మెయిన్.